హాయ్ స్టూడెంట్స్. సో ఈ క్లాస్లో మనము క్యూయింగ్ థియరీ గురించి డిస్కస్ చేసుకుందాం. సో క్యూయింగ్ థియరీ గురించి చెప్పాలి అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్. ఎవ్రీ సిటిజన్, ఎవ్రీ పర్సన్ కెన్, నాట్ ఓన్లీ ఇండియన్ ఆర్ నాట్ ఓన్లీ అమెరికన్ ఆర్ నాట్ ఓన్లీ సమ్ అదర్ ఎల్స్ కంట్రీ, ఎవ్రీ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఏదో ఒక సిచ్యువేషన్లో ఎక్కడో ఒక చోట ఒక క్యూలో ఉండటం అయితే జరిగి ఉంటుంది. సో క్యూలో ఉండటము, ఆ క్యూలో ఉండి తను సఫర్ అవ్వటము, అంటే ఆ క్యూ లెంత్ వల్ల కానివ్వండి, క్యూలో వెయిటింగ్ వల్ల కానివ్వండి సఫర్ అవ్వటము, ఇవన్నీ జరుగుతుంటాయి. సో అవన్నిటిని రెడ్యూస్ చేయడం కోసము మనము ఈ క్యూయింగ్ థియరీ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవటం జరిగింది. సో ఇది రియల్ లైఫ్కి చాలా యూస్ఫుల్ టాపిక్. ఓకే, సో దీన్ని నేను ఇంట్రడ్యూస్ చేసే ముందు క్యూయింగ్ థియరీ గురించి let us discuss about few words which are related with queuing theory. సో ఈ వీటిని మనము ఈ రిలేటెడ్ వర్డ్స్ ని గురించి కొన్ని చెప్పుకుందాం. సో ఇక్కడ రాసిన వాటికంటే కూడా ముందర ఒక 3 వర్డ్స్ చెప్తానమ్మా. అవేమేంటి అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ కస్టమర్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ కస్టమర్. ఇక్కడ కస్టమర్ అంటే ఎవరు అంటే ఎవరైతే సర్వీస్ తీసుకుంటున్నారో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ you enter into a clinic, that means to get an appointment from a డాక్టర్ దగ్గర నుంచి అపాయింట్మెంట్ తీసుకోవటం కోసం ఒక క్లినిక్కి వెళ్ళావు అనుకుందాం. దెన్ యూ బికమ్ యాజ్ ఎ కస్టమర్. ఓకే, అదర్వైజ్ ఇంకొకటి చెప్తాను. నీ బైక్ ఏదో రిపేర్ వచ్చింది, మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్ళి, దెన్ యువర్ బైక్ బికమ్ యాజ్ ఏ కస్టమర్. అర్థమైందా? ఎవరైతే సర్వీస్ తీసుకుంటున్నారో, వెదర్ ఇట్ మే బి పర్సన్ ఆర్ ఇట్ మే బి ఆబ్జెక్ట్, పర్సన్ అన్న అవ్వచ్చు లేదా ఆబ్జెక్ట్ అన్న అవ్వచ్చు. నువ్వు వెళితే డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్గా, దెన్ యూ బికమ్ యాజ్ ఎ కస్టమర్. ఆర్ నువ్వు ఒక సినిమాకి వెళ్తున్నావు, టికెట్ తీసుకోవడానికి లైన్లో నించున్నావు, దెన్ యూ బికమ్ యాజ్ ఎ కస్టమర్. నీ బైక్ని రిపేర్ కోసం తీసుకెళ్తే మెకానిక్ దగ్గరికి, యువర్ బైక్ బికమ్ యాజ్ ఏ కస్టమర్. అంటే ఎవరైతే సర్వీస్ తీసుకోవటం కోసము వెళ్తారో, వెదర్ ఇట్ మే బి పర్సన్ ఆర్ ఇట్ మే బి ఆబ్జెక్ట్, we call them as customer. Okay, that is the first word. And the second word is server. Okay, second word is server. ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో, అది ఆబ్జెక్ట్ కావచ్చు లేదా పర్సన్ కావచ్చు. టోల్ ప్లాజా దగ్గరికి నువ్వు వెళ్ళావు, లైన్లో నించున్నావు, నీకు ఒక సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది సర్వీస్. ఓకే, నీ ఫాస్టాగ్ రీడ్ చేసేది ఒక సిస్టమ్, బట్ ఇట్ బికమ్ యాజ్ ఏ సర్వర్. ఐ హోప్ యు గాట్ ఇట్. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో కస్టమర్ అండ్ సర్వర్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ సర్వీస్. ఈ కస్టమర్కి సర్వర్కి మధ్య జరిగే యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని మనము సర్వీస్ అంటాం. ఓకే, కస్టమర్ సర్వీస్, సర్వర్కి మధ్య జరిగే యాక్టివిటీని సర్వీస్ అంటాం. ఐ హోప్ యు గాట్ దీస్ 3 words. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ వన్ విచ్ ఆర్ రిలేటెడ్ విత్ క్యూయింగ్ థియరీ. వీటన్నిటిని క్యూయింగ్ థియరీ టర్మినాలజీ అంటాం. ఈ వర్డ్స్ అర్థమవుతే మీకు సగం టాపిక్ అర్థమైపోయినట్టమ్మా. అందుకని ముందు వర్డ్స్ అర్థం చేసుకోవాలి. సో క్యూ దీన్నే మనము వెయిటింగ్ లైన్ అని కూడా అనొచ్చు. క్యూ ఆర్ వెయిటింగ్ లైన్ అంటే ఏంటి అంటే ఏ సిస్టమాటిక్ ఆర్ ఏ డిసిప్లైన్డ్, సిస్టమాటిక్ ఆర్ వాట్ ఎవర్, ఏదైనా ఒక వర్డ్ రాయొచ్చు మీ ఇష్టం. ఏదో డిసిప్లైన్డ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. చూసారు, ఇందాక కస్టమర్ అన్నప్పుడు ఏం చెప్పాను? ఏదో పర్సన్స్ ఆర్ ఇట్ మే బి ఆబ్జెక్ట్స్ అని చెప్పాను. అదే వర్డ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. అరేంజ్మెంట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఆబ్జెక్ట్ దట్ వెయిట్ ఫర్ సర్వీస్. ఓకే, సర్వీస్ తీసుకోవటానికి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ఏదైతే ఆ వెయిట్ చేయడం కోసం మనం ఏదైతే అరేంజ్ చేసామో సిస్టమాటిక్గా, దాన్ని మనము ఏమంటున్నాము? క్యూ ఆర్ వెయిటింగ్ లైన్ అంటాం. ఆల్మోస్ట్ ఆల్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. భగవంతుడి దర్శనానికని మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం చేస్తామమ్మా? వీఆర్ వెయిటింగ్ ఇన్ ది లైన్. దట్ మీన్స్ దెర్ ఇస్ ఎ సిస్టమాటిక్ అరేంజ్మెంట్.
మన కోసమని ఒక సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఉంది. ఓకే, వీళ్ళ తర్వాత వీళ్ళకి దర్శనం కావాలి అని చెప్పేసి అరేంజ్ చేస్తున్నారు. ఆ లైన్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. అలా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ వెయిట్ ఫర్ సర్వీస్. ఇక్కడ సర్వీస్ ఏంటి? దర్శనము అనేది సర్వీస్. మనం విజిట్ చేయటం, మనం భగవంతుడిని చూడగలగటం అనేది మనకు వచ్చిన సర్వీస్. ఆ సర్వీస్ ని మనం ఏమంటున్నాము? అలా సర్వీస్ తీసుకోవటం కోసం ఏదైతే ఒక డిసిప్లైన్డ్ మేనర్ లో అరేంజ్ చేస్తున్నామో, గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కానివ్వండి, లేకపోతే ఆబ్జెక్ట్స్, ఒక మెకానిక్ షెడ్ లో కూర్చోండి, మీరు ఈ బైక్ అయిపోయాక ఈ బైక్ అని వాటిని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకుంటారు. సో దాట్ అంటే పెద్ద పెద్ద షోరూమ్స్ విషయం మనం మాట్లాడేది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెయిటింగ్ లైన్. ఆ లైన్ ని మనం ఏమంటాము? వెయిటింగ్ లైన్ అంటాం. అండ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇవి రెండు అమ్మ, లాంబ్డా అండ్ మ్యూ. ఇవి రెండు అర్థం అవుతే క్యూయింగ్ థియరీ సగం అర్థమైపోతుంది. ఓకే, సో ఫస్ట్ వన్, ఇప్పుడు క్యూలోకి ఎంటర్ అయ్యే రేట్ ఎంతమంది? యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అరైవింగ్ పర్ యూనిట్ టైం ఇస్ కాల్డ్ యాజ్ మీన్ అరైవల్ రేట్. మరి క్యూ లైన్ లో ఉండాలి అంటే క్యూ లైన్ లోకి ఎంటర్ అవ్వాలి కదమ్మా. ఆ ఎంటర్ అయ్యేది ఒకసారి ఇప్పుడు టోల్ ప్లాజా దగ్గర ఉందమ్మా, మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి. టోల్ ప్లాజా దగ్గర మేబీ ఒకసారి 1 అవర్లో 1 వెహికలే రావచ్చు, లేదా ఈ ఫెస్టివ్ సీజన్లో 1 అవర్లో మేబీ 100 వెహికల్స్ అవ్వచ్చు. అవునా కదా? సో ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, దట్ ఈస్ ద ఎంటర్ ఇన్. ఆ లైన్లోకి ఎంటర్ అవ్వటం అది కూడా. ఓకే, సో ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్, వెహికల్స్ అనేవి ఇక్కడ కస్టమర్స్, ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అరైవింగ్ పర్ యూనిట్ టైం, పర్టికులర్ టైం 1 అవరా, 1 డేనా, 1 ఇయరా, ఇలా మనం లెక్కేసుకుంటున్నాం. పర్ యూనిట్ టైం ఈస్ కాల్డ్ యాజ్ మీన్ అరైవల్ రేట్. ఓకే, సో దట్ ఈస్ ఇండికేటెడ్ విత్ లాంబ్డా. దాన్ని ఇక్కడ నేను ఫార్ములా రూపంలో రాశానమ్మా. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అరైవింగ్ అన్నాం కాబట్టి టోటల్ యావరేజ్ నెంబర్ ఎట్లా వస్తుందమ్మా? టోటల్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ బై టోటల్ టైం టేకెన్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా వచ్చింది మనకి. ఇప్పుడు చూడండి, మీ క్లాస్లో డిఫరెంట్ హైట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, డిఫరెంట్ పీపుల్ గెట్ డిఫరెంట్ మార్క్స్. ఒకళ్ళకి 30 రావచ్చు, ఒకళ్ళకి 40 రావచ్చు, ఒకళ్ళకి 70 రావచ్చు, ఇంకొకరికి 80 రావచ్చు. ఓకే, వాట్ ఈస్ ది క్లాస్ యావరేజ్ అంటే యూ కాంట్ ఎక్స్ప్రెస్ ఎయిదర్ 80 ఆర్ ఇట్ మే బి 30. మీరు ఏం చేస్తారు? 4 మెంబర్స్ తీసుకున్నాం, 30, 40, 70, 80 అన్నాం. ఈ 4ని యాడ్ చేసి by 4 వేస్తారు. అంతే కదమ్మా? సో 30 + 40 70 + 70 140 + 80 220 by 4 that is equal to 55. That is the average of this class అని చెప్తారు. అంతేగాని మీరు ఎవరో ఒకళ్ళ మార్క్స్ని ఇండికేషన్ అయితే ఇవ్వరు. అలానే ఇక్కడ కూడా అంతేమా, మీన్ అరైవల్ రేట్ అంటే మనం ఒక రోజులో తీసుకున్నట్టయితే మేబీ ఒక ఫస్ట్ గంటలో 10 వెహికల్స్ రావచ్చు, సాయంత్రం అయ్యేసరికి అదే గంటకి 1000 వెహికల్స్ 1000 వెహికల్స్ అవ్వచ్చు. బట్ యావరేజ్ నెంబర్ అన్నప్పుడు ఈ 10 + 1000 by 2 hours ఆర్ పర్ డే అన్నాం కాబట్టి 24 hours అని వేస్తాం. అర్థమైందా? సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మీన్ అరైవల్ రేట్. దట్ ఈస్ ఇండికేటెడ్ విత్ లాంబ్డా, LAMBDA. దీని స్పెల్లింగ్ వచ్చేసి LAMBDA. ఇది గ్రీక్ లెటర్, దీన్ని ఇలానే ఇండికేట్ చేయాలి, లాంబ్డా అంటాం. ఓకే, సో LAMBDA. Now coming to the third word, that is rate of service. So rate of service which is indicated with mu అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాము. దాని ఫార్ములా చూడండి, ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ సర్వ్డ్ పర్ యూనిట్ టైం. ఒక పర్టికులర్ టైంలో ఎంతమంది కస్టమర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. వచ్చే రేట్నేమో అరైవల్ రేట్ అంటున్నాము, సర్వీస్ ప్రొవైడ్ చేసే రేట్నేమో రేట్ ఆఫ్ సర్వీస్ అంటున్నాము. అర్థమైందా? మనకి లైన్లోకి వచ్చేదాన్నేమో అరైవల్ రేట్ అంటున్నాం, వచ్చిన వాడికి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఒక 2 seconds 3 seconds. ఇప్పుడు టోల్ ప్లాజాలోకి వచ్చిన వాడికి బిలో 10 seconds టైం పడుతుంది. దాట్ ఈస్ కాల్డ్ యాజ్ రేట్ ఆఫ్ సర్వీస్ విచ్ ఈస్ ఇండికేటెడ్ విత్ mu. సో ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ సర్వ్డ్, ఇక్కడ చూడండి సర్వ్డ్, ఇక్కడేమో అరైవింగ్, దట్ ఈస్ ద డిఫరెన్స్. సర్వ్డ్ పర్ యూనిట్ టైం, దిస్ ఈజ్ ఇండికేటెడ్ విత్
mu equal to total number of customers served by total service time. Now coming to the last word, that is mean service time. మీరు చూడండి, కొన్ని ప్రాబ్లమ్స్ లో రేట్ ఆఫ్ సర్వీస్ ఇస్తారు, కొన్ని ప్రాబ్లమ్స్ లో మీన్ సర్వీస్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మీరు ఇది డిఫరెన్షియేట్ చేసుకోవాలి, మీరు గమనించుకోవాలి. సర్వీస్ అనేది రేట్ ఆఫ్ సర్వీస్ అనే ఇండికేషన్ చేశారా రాసి ముందు సెంటెన్స్ లో. ఇవన్నీ థిరియాటికల్ ప్రాబ్లమ్సే ఉంటాయమ్మా, అంటే ప్రాబ్లం లెందీగా ఉంటుంది. సెంటెన్స్ లా ఇంతకు ముందు వాటిలాగా ఉండదు, మనకు పర్ట్లో వాటిలో ఉన్నట్టు ఉండదు. సో మనకేంటి అంటే ఇది ఒక డిస్క్రిప్టివ్ క్వశ్చన్ ఉంటుంది, ఒక 4-5 లైన్లు ఉంటుంది క్వశ్చనే. సో అలాంటప్పుడు ఆ క్వశ్చన్లో సర్వీస్ అనేది ఏమని ఇండికేట్ చేశాడు, రేట్ ఆఫ్ సర్వీసా లేకపోతే మీన్ సర్వీస్ టైం అని ఇండికేట్ చేశాడు అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మీన్ సర్వీస్ టైం అని ఇండికేట్ చేసినది, దట్ వాల్యూ ఈజ్ ఇండికేటెడ్ విత్ 1/mu. Okay, so that is, it is the time taken by the server to serve a customer. ఒక గంట టైంలో ఎంతమంది కస్టమర్స్ కి సర్వీస్ చేశామో చెప్పేది రేట్ ఆఫ్ సర్వీస్. ఒక్కొక్క పర్సన్ కి సర్వీస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేది దట్ ఈస్ కాల్డ్ as మీన్ సర్వీస్ టైం. ఓకే, ఒక పర్టికులర్ టైంలో ఒక రోజుకి 100 వెహికల్స్ వస్తున్నాయి, 100 వెహికల్స్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్తే 100/24 ఈస్ కాల్డ్ as రేట్ ఆఫ్ సర్వీస్ 1 డేకి. బట్ 1 డేలో ఎంతమంది సర్వీస్ చేసాము అంటే 100 మెంబర్స్ కి సర్వీస్ చేయడానికి ఒక్కొక్క కస్టమర్ కి ఎంత టైం పట్టింది, దట్ ఈస్ కాల్డ్ as మీన్ సర్వీస్ టైం. ఇట్ ఈస్ ద టైం టేకెన్ బై ది server to serve a customer, and it is equal to the inverse of service rate. అర్థమైందమ్మా? So it is the time taken by the server to serve a customer in a particular time, and it is indicated. So ఇక్కడ ఏమొస్తుంది, total service time by number of customers. Okay ma, so these are the important words, these are the important terminology in క్యూయింగ్ థియరీ. టర్మినాలజీ అమ్మ, క్యూయింగ్ థియరీలోకి మనము ఎంటర్ అయ్యే ముందు క్యూయింగ్ థియరీకి సంబంధించిన టర్మినాలజీ, ఇందులో మీరు ఈ వర్డ్స్ అన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినవే. అండ్ ఇవన్నీ కూడా 1 మార్క్ ఆర్ 2 మార్క్ క్వశ్చన్సే వస్తాయి, చాలా ఇంపార్టెంట్. అండ్ దెర్ ఈస్ అనదర్ వన్, వాట్ ఈస్ క్యూ రిజల్ట్. క్యూ రిజల్ట్ ఎలా ఉండొచ్చు అంటే, హియర్ వీ హ్యావ్ 3 ఛాన్సెస్. either lambda is greater than mu, అంటే అరైవల్ రేట్ అనేది సర్వీస్ రేట్ కంటే ఎక్కువ ఉండొచ్చు, లేదా లాంబ్డా ఈక్వల్ టు మ్యూ, అంటే అరైవల్ రేట్ అనేది సర్వీస్ రేట్ కి సమంగా ఉండొచ్చు. either lambda is less than mu, అంటే అరైవల్ రేట్ అనేది సర్వీస్ టైం కంటే తక్కువగా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, అరైవల్ రేట్ అనేది కస్టమర్ సర్వీస్ రేట్ కంటే ఎక్కువగా ఉంది అంటే ఏమవుతుంది, వెయిటింగ్ టైం ఎక్కువ అవుతూ ఉంటుంది, అంతే కదమ్మా. ఎక్కువ మంది వస్తున్నారు బట్ సర్వీస్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. సో అరైవల్ రేట్ అనేది సర్వీస్ టైం కంటే ఎక్కువగా ఉంది, సర్వీస్ చేయడానికి పట్టే టైం కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి కస్టమర్ అనేవాడు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి రావచ్చు. అదే ఇది హ్యాపీ, వచ్చినవాడికి వచ్చినట్టు సర్వీస్ చేసేస్తున్నాం. ఇక్కడ ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సర్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ ఏ సాటిస్ఫాక్షన్ మెథడ్. ఎందుకంటే తక్కువ మంది వస్తున్నారు, సర్వీస్ చేసేది తక్కువ ఉండిపోతుంది, అరైవల్ రేట్ అనేది తక్కువ ఉంది సర్వీస్ కంటే కూడా. సో ఇది అవకాశం ఎక్కువ. ఓకేనమ్మా? సో దీస్ ఆర్ ద 3 పాయింట్స్, 3 క్యూ రిజల్ట్స్. ఐ హోప్ ఇక్కడి నుంచి ఈ వర్డ్ మీన్ సర్వీస్ వరకు మాత్రము చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఇది ఒక చిన్న ఇండికేషన్ కోసం చెప్పిన పాయింట్. ఓకేమా? క్యూ వెయిటింగ్ లైన్, మీన్ అరైవల్ రేట్, రేట్ ఆఫ్ సర్వీస్ అండ్ మీన్ సర్వీస్ టైం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్. నెక్స్ట్ మనము దీని యొక్క రిమైనింగ్ టాపిక్స్ ని డిస్కస్ చేసుకుందాం క్యూయింగ్ థియరీలో. అండ్ మీకు ఈ క్లాస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సబ్స్క్రిప్షన్ అనేది మాకు మోటివేషన్ లాగా ఉంటుంది. సో దయచేసి మీ ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఇన్ దట్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రమ్ శారదాస్ లెర్నింగ్ హబ్. థ్యాంక్ యూ. బాయ్.